నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కొన్ని ప్రాంతాల్లో కొందరు నేతలు చాలా కీలకంగా ఉంటారు. వాళ్ళ ప్రాంతాల మీద పట్టు సాధించడమా, లేకపోతే నేతలతో కలిపి మమేకమవుతూ నడవడమా, ఇలా అనేక రకాల ప్రత్యేకతలు వాళ్ళలో ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీలో ప్రస్తుతం నేను చెప్పబోతున్న నేత చాలా కీలకంగా మారారు, కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా, అటు కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా సరే వాటన్నిటినీ లెక్క చేయకుండా నేతలను సమాయత్తం చేసుకుంటూ క్యాడర్కు నేనున్నానని దిశానిర్దేశం చేసుకుంటూ ఈ నేత దూసుకెళ్తున్నారు. ఆయన ఎవరో కారు, సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు. నిజంగా ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు కీలకంగా ఆయన వైపే చూడడం, ఆయన వెంటే నడవడం, ఆయన చెప్పింది వినడము అనేది ప్రస్తుతం అక్కడ ఆ క్యాడర్కి ఒక ఇంత ఉత్సాహాన్ని నింపుతోంది. మరి బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యకాలంలో కన్నా ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనేసి అన్న వార్తలు కూడా మనం చూడడం జరుగుతుంది. ఏంటి సడన్ చేంజ్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలాగ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఒకవైపు ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా సరే క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలి, ఖచ్చితంగా మనం ఉంటేనే మనం వెనక క్యాడర్ కానీ నేతలకు కానీ బలం ఉంటుంది అనేసి అని ఆయన చాలా బాగా నిరూపిస్తున్నారు. బట్ ఇంకా ఈ మధ్యలో స్పీడ్ పెంచారు. ఏంటి రీజన్? వాస్తవానికి ఏంటంటే ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీలో పరాజయంతో ప్రారంభించారు. 96, 98 లోక్సభ ఎన్నికల్లో ఆయన అప్పటి బొబ్బిలి లోక్సభ నియోజకవర్గం, ఆ తర్వాత విజయనగరం నియోజకవర్గంగా మారింది. బొబ్బిలి లోక్సభ నియోజకవర్గం నుంచి కొండపల్లి పైడితల్లి నాయుడు గారి చేతిలో ఓడిపోతూ ముచ్చటగా మూడోసారి ఆయన చేసినటువంటి ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతోనైనా 4,000 లోపు ఓట్ల తేడాతో పడాల అరుణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద వారు గెలుపొందిన రోజు నుంచి ఏంటంటే క్రియాశీలక రాజకీయాలు తనదైన శైలిలో ఆయన రాణిస్తే ఆ తర్వాత తన అర్ధాంగిని ఆ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించి గెలిపించుకోవటం, అట్లాగే తన శిష్యులు అనుకున్న వాళ్ళని రాజకీయాల్లో తన సామాజిక వర్గమా ఇతర సామాజిక వర్గాల వాళ్ళ వాటిని పక్కన పెట్టి సామాజిక సమీకరణలలో భాగంగా విజయనగరం వచ్చేటప్పటికి వాస్తవానికి గురాన సాధురావు గారు బొత్స సత్యనారాయణ గారు సమీప బంధువులు. గురాన సాధురావు గారు బొత్స సత్యనారాయణ గారి కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారని విజయనగరం జిల్లాకి వెళ్తే చెప్తారు. సాధురావు గారు కుమార్తె మీసాల గీత గారు, కుమారుడు గురాన అయ్యలు గారు. వాళ్ళల్లో మీసాల గీత గారు ఒక్కసారే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా 2014లో గెలుపొందడం మినహాయిస్తే ఆ కుటుంబం చేసినటువంటి త్యాగాల్లో నుంచి బొత్స సత్యనారాయణ గారు ఎదిగి వచ్చారు అని ఆ జిల్లా వాసులు ఇప్పటికే చెప్తారు. బొత్స సత్యనారాయణ గారు తనతో పాటు అర్ధాంగి, తన సోదరుడు అప్పల నరసయ్య గారు, అట్లాగే మేనకోడల భర్త బడుకొండ అప్పలనాయుడు గారు, అలాగే మేనలుడు మజ్జి శ్రీనివాసరావు గారు, ఇంతమంది అక్కడ ఆయన కుటుంబ సభ్యులు కనిపిస్తారు. వీరు కాకుండా విజయనగరంలో ఆయన తన శిష్యుడిగా ప్రయాణం ప్రారంభించినటువంటి వైశ్య సామాజిక వర్గానికి చెందిన కొలగట్ల వీరభద్ర స్వామి కావచ్చు, అట్లాగే కొప్పుల వెలమాయి సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు శృంగారపు కోట కావచ్చు, మన బొబ్బిలి నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ ఉన్నారు. అట్లాగే ఎస్టీ నియోజకవర్గాలు మనకు అక్కడ కనిపిస్తాయి విజయనగరం జిల్లాలో. అట్లా అన్ని సామాజిక వర్గాలలో తన శిష్యులు, తన వర్గం అనేటటువంటి వాళ్ళని ఆయన తయారు చేసుకోవడం కాకుండా ఆయన దిగువన విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి అభిమానులు పెంచుకున్నారు. ఆయన స్థానికుడు కావడంతో అటు పైకి శ్రీకాకుళం వెళ్ళిన ఉత్తరాంధ్ర మొత్తం ఏంటంటే ఉత్తరాంధ్ర కాపుల యొక్క సాంద్రత బాగా బలంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర మొత్తం ఆ 3 జిల్లాల్ని తీసుకుంటే, ఉమ్మడి 3 జిల్లాలు తీసుకుంటే 3 జిల్లాల్లో కాపుల యొక్క సాంద్రత చాలా ఎక్కువ. కాపుల తర్వాతే వెలమలు కావచ్చు, కాళింగులు కావచ్చు, యాదవులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీళ్ళు మనకు కనిపిస్తారు అక్కడ. వాస్తవానికి మొన్న 2024 ఎన్నికల్లో ఆయన తన అర్ధాంగిని విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయించి చాలా సాహసోపేతమైన చర్య అయినప్పటికీ భర్త గారి చేతిలో ఆవిడ భారీ ఆధిక్యతతో ఆవిడ ఓడిపోవటం, భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని తిరిగి 29 ఎన్నికల్లో కొనసాగించాలా, లేకపోతే ఆవిడ్ని ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే అక్కడ నుంచి పోటీ చేయించాలా అనేటటువంటి ఒక ఆలోచన అయితే జరుగుతోంది. కుటుంబ సభ్యుల నుంచి పోటీ చేసేటప్పటికి ఈసారి బొత్స సత్యనారాయణ గారు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా 2029 ఎన్నికల్లో అర్ధాంగి, కుమార్తె, కుమారుడు, సోదరుడు, మేనకోడల భర్తతో పాటు మేనలుడు కుమార్తె మళ్ళీ విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గంలో వాళ్ళు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇన్ఛార్జ్ కూడా మజ్జి శ్రీనివాసరావు గారే. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గానే తన ప్రస్థానాన్ని బొత్స సత్యనారాయణ గారు మొదలుపెట్టారు విజయనగరం జిల్లా క్రియాశీలక రాజకీయాలు. అదే జిల్లా పరిషత్ చైర్మన్గా మజ్జి శ్రీనివాసరావు గారు ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన ఒకవైపు మేనల్లు కొనసాగిస్తున్నారు. ఒకవైపు డాక్టర్
బొత్స సందీప్ సత్యనారాయణ గారి కుమారులు, అట్లాగే సోమి అనూష బొత్స సత్యనారాయణ గారి కుమార్తె. వీళ్ళు కూడా క్రియాశీలక రైతులు. సందీప్ని చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని, స్థానిక సంస్థలకు చెందినటువంటి ఎన్నికల్లో అనూషకి అవకాశం ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మధ్య శ్రీనివాసరావు గారి కుమార్తె మొన్నే ప్రదీప్ నాయుడు గారిని వివాహం చేసుకున్న సిరి వాళ్ళు భీమిలి నియోజకవర్గం మీద పూర్తిగా వాళ్ళ యొక్క ఏకాగ్రతను పెట్టారు ఉమ్మడి విశాఖ జిల్లాలో. కాబట్టి ఇప్పుడు మనం నియోజకవర్గాల పెంపు గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవటంలా, ఎందుకంటే ఆ బిల్లు వీగిపోయింది కాబట్టి అది ఏమవుతుందన్నది అది $1 మిలియన్ క్వశ్చన్. కాబట్టి దానిని మనం వచ్చే విశ్లేషణలో దానిని మనం అట్టు పెట్టుకొని ఉన్న ప్రస్తుత నియోజకవర్గాల్లో చూసుకునేటప్పటికీ విశాఖ లోక్సభ మరి ఎవరిని పోటీ చేస్తారు, ఎవరిని తీసుకొస్తారు విశాఖ లోక్సభకి అన్నది అంటే బొత్స గారి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. వైకాపాలో మరొక ఎవరికో ఒక కొత్త న్యూ అండ్ యంగ్ ఫేస్ ఇస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు ఏంటన్నది ఆలోచించారు. శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ గొర్రె కిరణ్ కుమార్ గారు, రెడ్డి శాంతి గారు, పాలవలసి విక్రాంత్ గారు వైకాపా నుంచి బొత్స గారి సొంత సామాజిక వర్గంలో ఎంతమంది ఉన్నారు. కాళింగ సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి తమ్మినేని సీతారాం గారు, దువ్వాడి శ్రీనివాస్ గారు, పెడాడ తిలక్ గారు అక్కడ ముగ్గురు కనిపిస్తారు. వెలమ సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి ధర్మాన బ్రదర్స్ ఉండనే ఉన్నారు, ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు. కాబట్టి ఏంటంటే అలాగే షెడ్యూల్ తెగల నుంచి పాముల పుష్పశ్రీవాణి గారు, పీడిక రాజనందన్ గారు వీళ్ళు కనిపిస్తారు మనకు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ఏదైతుందో ఆ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా స్ట్రక్చర్లో నుంచి మత్స్యకారి సామాజిక వర్గం సీదిరి అప్పలరాజు గారు రాష్ట్ర మంత్రి చేశాడు, వెల్ ఎడ్యుకేటెడ్. స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా ఏంటంటే వీళ్ళల్లో విజయావకాశాలు మెరుగ్గా ఎవరికి ఉంటాయి, వాళ్ళని కొనసాగించవచ్చు అనేటటువంటి సమీకరణలు బొత్స సత్యనారాయణ గారు చేస్తారు. ఓకే, ఖచ్చితంగా చేస్తారు. ఉమ్మడి ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి ఆ 3 జిల్లాల్లో. వాస్తవానికి అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం తీసుకుంటే మొన్న మీకు స్థానికేతరుడైనటువంటి వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ గారికి అవకాశం ఇచ్చారు. అక్కడ కొప్పుల వెలమ ఈ సామాజిక వర్గం ఉన్నప్పటికీ నేను మీ వెలమనే, ఓసీ వెలమైనా బీసీ వెలమలతో కలిసిపోయి వెలమనే అన్నారు. వాళ్ళు వెలమలు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. భాజపా మొట్టమొదటిసారి అక్కడ మీకు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో పాగా వేయగలిగింది. వేసిన తర్వాత ఏమైందంటే అంత క్రితం ఎవరు వైకాపాలో గెలిచొచ్చారు అంటే గౌర సామాజిక వర్గం నుంచి గెలిచొచ్చారు బేసెట్టి వెంకట సత్యవతి గారు. ఇప్పుడు అక్కడ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల ఏ పార్టీ అయినా కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భాజపా కావచ్చు, కూటమిలో ఎవరైనా సరే, లేదా వైకాపాలో కావచ్చు, అక్కడ కాపు సామాజిక వర్గానికి అవకాశం ఉంది. అక్కడ మీకేంటంటే ఆ బర్నింగ్ అనేది క్రింది స్థాయిలో క్రింద నియోజకవర్గం సుమారు 4,80,000 పైచిలకు లోక్సభ నియోజకవర్గంలో అనకాపల్లిలో కాపు సామాజిక వర్గం ఉంది. విశాఖకు వచ్చేటప్పటికి మీకు ఒక్కొక్క నియోజకవర్గం, విశాఖ దిగువన ఉన్న 7 శాసనసభ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం మీకు తీవ్రమైన ప్రభావం చేస్తుంది. ఒక నియోజకవర్గం యాదవులు, వెలగపూడి రామకృష్ణబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖలో యాదవులు, ఒక నియోజకవర్గంలో గవర్లు, ఒక నియోజకవర్గంలో బ్రాహ్మణులు, ఒక నియోజకవర్గంలో మత్స్యకారులు, ఒక నియోజకవర్గంలో కాపులు, ఒక నియోజకవర్గంలో మళ్ళీ యాదవులు. ఇట్లా కనిపిస్తుంది మీకు స్ట్రక్చరల్గా తీసుకుంటే. ద్రోణంరాజు సత్యనారాయణ గారు గతంలో 77 ఆ ప్రాంతంలో లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, బ్రాహ్మణ సామాజిక వర్గం. ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఏం చేసేవారంటే ఒక కొప్పులవేలం నుంచి ఒక గండి బాబ్జీని, ఒక కాపు సామాజిక వర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ని, ఒక గౌర సామాజిక వర్గం నుంచి కొణతాల రామకృష్ణని, ఇట్లా ఆయన ఆయా నియోజకవర్గాలకి ఆయా సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసుకుని కాంగ్రెస్ పార్టీలో వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే ఇది ఒక పూర్తి స్థాయిలో అనేటటువంటి రాజకీయం ఆయన చేశారు పెద్ద ఆయనగా. ఆయన కుమారుడే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు కరోనాలో కాలం చేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ గారి కుమారుడు, అట్లాగే ద్రోణంరాజు సత్యనారాయణ గారి మనవడైనటువంటి ద్రోణంరాజు శ్రీవత్స మొన్నే పోటీ చేయాలి, మొన్న సాధ్యపడలేదు. ద్రోణంరాజు శ్రీవత్స బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయించగలిగితే ద్రోణంరాజు శ్రీవత్స ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వైకాపాలో. ఓకే, కూటమిలో వాళ్ళు భరత్ని కొనసాగిస్తారా, భరత్ స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయాలి వీళ్ళు ఊరుతున్నారు. ఆయన జీవితంలో ఒకసారి విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయాలి, పోటీ చేసి గెలుపొందాలనే ఆలోచన ఆయనకు ఉంది. ఖచ్చితంగా ఆయన పోటీ చేయాలి కూటమి నుంచి. భరత్ను కావాలంటే భీమిలి నుంచి పోటీ చేయిస్తాను. మరి భీమిలి పాపం గంటా రవితేజ కలదిరిగొస్తున్నారు పాపం. గంటా రవితేజ త్యాగం చేయించి భరత్ని భీమిలి నుంచి పోటీ చేయిస్తారా, లేకపోతే గంటా రవితేజని విశాఖ ఉత్తరానికి తీసుకొచ్చి భరత్ని భీమిలి నుంచి పోటీ చేయిస్తారా, లేకపోతే భీమిలి నుంచి గంటా రవితేజ పోటీ చేసి విశాఖ ఉత్తరం నుంచో లేకపోతే రామకృష్ణబాబు గారి నియోజకవర్గం నుంచో భరత్ను పోటీ చేస్తారు శాసనసభకు అనేది చూడాలి మనం.
ముందే మనం తొందరపడ కోయిలు ముందే కూర్చున్నట్టుందని మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి ఇది చర్చ మొత్తం బొత్స సత్యనారాయణ గారి గురించి. కాబట్టి ఆయన తర్వాత చీపురుపల్లి నియోజకవర్గానికి వచ్చి 2004 ఎన్నికల నుంచి, అంత క్రితం స్థానికేతరుడైన గద్దిబాబురావు అనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే ఆ స్థానాన్ని కాదని స్థానికుల యొక్క నినాదాన్ని ఆయన తీసుకొచ్చి, ఉత్తరాంధ్ర కాపుల యొక్క నినాదం తీసుకొచ్చి 1,00,000 ఓటర్లు ఉన్నటువంటి చీపురుపల్లి, కాపుల ఓట్లు 1,00,000 ఓట్లు ఉంటాయి చీపురుపల్లిలో. అట్లాంటిది ఇక్కడ స్థానికేతరులు అయిన వాళ్ళు వచ్చి గెలవడం ఏంటని చెప్పి ఆయన దానిని ఉద్యమంలాగా తీసుకున్న, బలంగా గొంతుకు వినిపించి 2004, 2009 వరుసగా గెలిచి రాష్ట్ర మంత్రి. 14 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి ఆ తర్వాత వైకాపాలోకి వచ్చి 19 ఎన్నికల్లో మళ్ళీ బొత్స నరసయ్య, బడుకొండ అప్పలనాయుడు గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ గెలిచి అట్లా వైకాపాతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆ తర్వాత మొన్న కూడా ఆయన ఓడిపోయిన చీపురుపల్లిలో శాసనమండలికి వైకాపా నుంచి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ గారు బొత్స సత్యనారాయణ గారు అనుకుంటే బొత్స సత్యనారాయణ గారి వైపే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపి బొత్స సత్యనారాయణ గారికి అవకాశం ఇచ్చి ఆయన పార్టీకి ఒక పెద్ద దిక్కులాగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెంది. ఎందుకంటే 2014 ముందు రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో, విభజనకు ముందు సంవత్సరం ముందు మీకు పిసిసి అధ్యక్షుడిగా ఆయన నియమించిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆయనని ముఖ్యమంత్రి స్థానంలో ఆయనకు అవకాశం ఇద్దామని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించిన అప్పుడు డి శ్రీనివాస్ గారు కానీ డి శ్రీనివాస్ గారికి అప్పటికి ఇంకా అవకాశం లేకుండా పోయింది. బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎంఎం పల్లవరాజు గారు, వీళ్ళ పేర్లంతా పరిశీలనకు వచ్చిన డి శ్రీనివాస్ గారు, బొత్స సత్యనారాయణ గారు, పల్లవరాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే నిజంగా చిరంజీవి గారికి అవకాశం ఇవ్వని కోరారు వీళ్ళు. ఎందుకంటే మన పార్టీని నమ్మి తన పార్టీనే లేకుండా చేసుకుని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. కాబట్టి ఆయనకున్న చరిష్మా దృష్టి ఆయన ముఖ్యమంత్రిని చేస్తే చాలా బాగుంటుంది. ఆయన అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంటే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి అయితే ఆ విభజన పాపం ముఖ్యమంత్రిగా జీవితాంతం నన్నే వెంటాడుతుందని చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. అది వేరే విషయం. అట్లా బొత్స సత్యనారాయణ గారు అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి. దాంట్లో అసలు ఏ డౌట్ లేదులేండి దానికి సంబంధించి. బట్ ఇప్పుడు అంతా అనారోగ్యంగా ఉన్నా సరే పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు ఉత్తరాంధ్ర దిక్సూచి బొత్స అన్న పేరును 19 ఎన్నికల్లో ఆయన క్లీన్ స్వీప్ చేయడం, ఉమ్మడి విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ చేసి చూపించడం అనేది, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. బాధ్యతలు కూడా ఎక్కువగా ఆయనకే, అంటే అందుబాటులో ఉండేటటువంటి నేత అండి. మీరు ఇప్పుడు ఉన్న పళంగా విశాఖలో ఉన్నటువంటి చీపురుపల్లి నియోజకవర్గం కాసేపు పక్కన పెడితే విశాఖలో ఒక స్థిర నివాసం ఉంది బీచ్ రోడ్లో. ఉన్న పళంగా మీరు ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో ఆఫీస్ ఒకటి స్ట్రక్చరల్గా ఒక ఎంటైర్డ్ ఒక వెల్ మెయింటైన్డ్ ఆఫీస్ ఉంటుంది. మనకు ఆయన నివాసం కూడా క్రింది ఫ్లోర్లో ఉంటుంది. మీరు ఆయన ఆఫీస్లోనే ఇంట్లోనే ఎక్కడో చోట మీకు అందుబాటులో ఉంటారు. ఆయన ఝాన్సీ లక్ష్మి గారు మీకు అందుబాటులోకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు మీకు. అది ఆ కనెక్టివిటీ అనేది ఏంటంటే ఆ లీడర్ బిట్వీన్ క్యాడర్ అనేది అది చాలా ఇంపార్టెంట్, అత్యంత ఆవశ్యకరమైనటువంటి అంశం అనమాట. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంతలా ఇది చేస్తారు, ఎప్పుడు ఎవరికొకరికి అందుబాటులో ఉండడం, లేకపోతే ప్రత్యామ్నాయం చూడడము, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అవ్వకుండా చూసుకున్నారు. కాబట్టి స్టిల్ ఇప్పటికీ ఆయన క్యాడర్ ఆయన వెంట నడుస్తుంది. దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేకపోయారు అసలు. ఎందుకు అని అంటే ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్, వాళ్ళు లేకపోతే మేము లేము అన్నది, ఖచ్చితంగా మా కోసం నిలబడ్డ వాళ్ళ కోసం మేము ఉండాలి అనేది. ఎందుకు ఇందాక మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుకున్నాం, అది మిస్ అయింది కాబట్టి 2024 రిజల్ట్ అలా వచ్చింది. ఒకవేళ ఇప్పటికీ అది చేంజ్ ఓవర్ చేసుకోకపోతే, ఇప్పుడు అందుకే పాజిటివ్ అన్నది ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాము. దాన్ని తీసుకుంటారా తీసుకోవడం వాళ్ళ ఇష్టం. అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.